Very good. You look at close. Now I go. అన్ని ధర్మములు వదిలి నన్ను ఒక్కడే నేను శరణగొందిన నిన్ను సమస్త పాపముల నుండి ప్రక్షాళనగా నుంచి మోక్షం ఇచ్చేది భయపడదు. పరమాత్ముడు అందరికీ అభయమిస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను శరణగొంటారో వారికి నేను అభయమిస్తున్నానని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. మరి నిన్న మనం బకాసుర వధ, వత్సాసుర వధ ఇవన్నీ చెప్పుకున్నామండి. ఈ వత్సాసుర వధ, ఈ బకాసుర వధ, అంటే ఈ వత్సాసుర వధలో ఇద్దరు నాకు కపిత్తాసురుడు, ఈ యొక్క వత్సాసురుడు. ఈ వత్సాసురుడు కంసుడు యొక్క కోరికలు వచ్చే రాక్షసుడు. ఈ కపిత్తాసురుడు కూడా ఇద్దరే. ఈ కపిత్తాసురుడు వెలగ చెట్టుగా వచ్చాడు, ఈ వత్సాసురుడు ఆ లేగదూడగా వచ్చాడు. లేగదూడ ఎప్పుడు ఏదో ఒక రుచిని కోరుకుంటూ ఉంటుంది. ఈ వత్సాసురుడు రుచిని కోరుకున్నాడు లేగదూడ. అంటే ఇప్పుడు ఈ కపిత్తాసురుడు అనే అతను వెలగపండు చెట్టు అయ్యాడు. అది వాసన, మంచి వాసన వస్తూ ఉంటుంది వెలగ చెట్టు. ఈ రాక్షసుడు రుచిని కోరుకున్నాడు, ఆ రాక్షసుడు వెలగపండు వాసన తీసుకున్నాడు. అంటే మనలో ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఒకరు రుచిని కోరుకుంటాడు, ఇప్పుడు రకరకాల రుచులు, అవి పోయే రుచులు కాదు. రుచి అంటే ఆహారమే కదండి, రకరకాల రుచులు కోరుకుంటాడు. ఒకడేమో ఉంటాడు, వాడు వాసన కోరుకుంటాడు, పూర్వజన్మ వాసనలన్నీ తీసుకొచ్చుకుంటుంటాడు. ఈ వత్సాసురుడిని తీసుకొని 4 పాటలు పెట్టుకొని కృష్ణ పరమాత్ముడి గిర్ర 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 గిరాలు కొట్టి ఆ కపిత్తాసురుడనే రాక్షసుడు వెలగ పొంగగా ఉన్న చెట్టుకేసుకుంటాడు. అంటే ఈ రుచి వాసన రెండు చనిపోయి ఉంటాడు. ఈ రెండు వెళ్ళిపోవాలంటే పరమాత్ముడిని మనం ఆశ్రయించాలి. వాళ్ళిద్దరు కూడా ఆశ్రయించారు రాక్షసులు. వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మోక్షానికి వెళ్ళిపోయారు. అంటే మనలో ఉన్న వాసనా బలం కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి మనకి వాసనలు వస్తూనే ఉన్నాయండి. ఈ వాసనలు బావు అంత ఈజీ
నేను ఒక్కనే రోడ్డు మీద నాకు ఇల్లు ఉందా, వాకిలు ఉందా, భార్య ఉందా, బిడ్డలు ఉన్నారా, ఎవరున్నారు? ఈ మోసరాపరమాన్ని తీసుకొస్తూ ఉంది. ఈ రుచి ఎప్పుడు తినాలనే రుచి ఆ లేఖలో కూడా అలాగే ఉంటుంది. అందుకే భూమికి చిత్తం కట్టేస్తుంటారు. ఆ విధంగా ఈ రెండు కృష్ణ పరమాత్ముడు ఒకేసారి రుచిని గట్టిగా తిప్పి వాసన వేసుకుంటాడు. ఈ రెండు పడిపోయి వాసన రుచి రెండు మనలో నుంచి వెళ్ళిపోయి ఇక మిగిలింది పరమాత్ముడు ఒక్కడే. ఆయనతో మనం వెళ్ళిపోయాం. ఇదే ఏ లీల చేసినా భగవంతుడు ఆ లీలలో ఒక అర్థం ఉంటుంది. ఈ రాక్షసులు వచ్చారు, సంహరించారు, వచ్చారు దాదాపు ఆ భగవంతుడు పుట్టిస్తేనే వచ్చారు. వాళ్ళు పూర్వజన్మ వల్ల ఏమడిగారు, ఎందుకు వచ్చారు? మరి ఈరోజు భాగవతంలో వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే చెప్పుకుంటామంటే మనం ఒక్కడే చెప్పుకోలేదు కాదు. అమెరికా నుంచి ఎక్కడెక్కడ ఇస్కాన్ దేశాలు ఉన్నాయో, ఇస్కాన్లు 108 బంగారు దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రపంచం మీద. ప్రభుత్వాలు వారు కట్టించారు. ఎవరు కట్టిస్తారండి? అక్కడెక్కడ భాగవతం జరుగుతున్నప్పుడు ఈ ఏళ్ళన్నీ యథాతథంగా జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఉన్నా కూడా ఆ రాక్షసుల పేర్లు కూడా వస్తూనే ఉంటాయి. మనలో ఉన్న రుచి వాసన నాలో ఉండేది రెండు కొట్టేశాడు భగవంతుడు. రెండే అయిపోయాయి కాబట్టి నేను పరమాత్మలోకి ఐక్యమైపోతున్నా. ఈ బకాసురుడు వల్ల, ఈ బకాసురుడు సామాన్యుడు కాదు కదా. పైకి తెల్లగా ఉంటాడు, పొంగ గొప్ప అంటే పొంగ. ఎంత మునిలా ఉంటాడు, తపస్సు చేస్తుంటాడు. ఎంత అసలు ఎవరైనా చూస్తే ఈయన ఈశ్వరుడైనా ఆయన దగ్గరికి పోయి నమస్కారం చేయాలని ఎంత అమాయకులు. వారు ఎటువంటి సన్యాసుల దగ్గరికి పోయి వాళ్ళకి నమస్కారం చేసుకుని ఎంత మందిని మోసపోయారు వేషభాషతో చూసి. అలా బకాసురుడు ఏమీ తెలియనట్టు నేను పొలాల్లో నిలబడుకుంటాడు. ఏం పెట్టడు, చెరువు పెట్టడు. ఒక కాలులా పెట్టుకొని ఆ కాలు మీద అమాయకంగా నీలి కళ్ళతో చూసుకుంటాడండి. అంటే కొన్ని బాగా కనిపిస్తుంటాయి, నీలి కళ్ళని ఇలా మూసుకొని ఉంటాడు. ఆపై ఎవరో తెలియక అమాయక చేపలు వచ్చేసి వాటి కాళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతున్నాయి. తప్పకుండా ఆ రెండు కొంచెం రెండుతో ఇలా పట్టుకొని పైకి వెళ్ళి చెట్టు మీద కూర్చొని తినేస్తాడు. ఈ విధంగా మునిలాగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. చేసేదంతా బకాసురుడు వల్లే. అందుకే పైన తెల్లగా కనిపిస్తాడు. పైన చూసడానికి లోనంతా ఏముంది, నీసు పట్టిపోయింది లోనంతా. ఆ విధంగా బకాసురుడు అనే రాక్షసుడు ఎలా ఉన్నాడో వాడిని సంహరించేశాడు. స్వామిని మింగేశాడు బకాసురుడు. ఆయన కంఠం దాకా పోయి మంట పుట్టించాడు. అంటే అగ్నిహోత్రాలు పుట్టించాడు. అగ్నిహోత్రం పుట్టే ఉంటుందా, కట్టేశాడు. భగవంతుని కట్టేసి పొలం మొదలుపెట్టాడు. అంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను చేసే పనులు ఇలాగే ఉంటాయి, నువ్వు అవసరం లేదు నాకు. అంటే భగవంతుడు వద్దు, నేను ఈ పనులు చేస్తాను. చూసేదానికి ముని ముని నీశ్వరుడు అనుకుంటాడు. లోన వరకు నీచమైపోయి ఉంటుంది. అదే బకాసురుడు అంటే. బకాసురుడు అనేది బకాసురుడు ఒక పొగ రూపం వచ్చి రాక్షసుడు వచ్చాడు. కానీ దాన్ని ఎంత అర్థం ఉంటుందో చూడండి. కోసం పైన ఎంత తెల్లగా ఉన్నావో లోన అంత తెల్లగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ కృష్ణ పరమాత్మను తీసుకోవాలి. ఆయన వారికి వచ్చాడు, నువ్వు మూసేసావు వద్దని. భగవంతుడిని వద్దు అనేసావు, అందుకే నేను చంపేశాడు. అదే భగవంతుడు మనకి కావాలి. ఈ బకాసురుడు రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ పనులు చేశారని చెప్తున్నాడు. ఏం చేసినా ఒక లీల, అర్థమయ్యేటట్టు చెప్తారు భగవంతుడు. అదే మనం ఎక్కువ మంది మోసపోతూ ఉంటామండి. ఒకరిగా అందరూ మోసపోతుంటారు. ఇది మంచి భక్తుడు, నేను ఆశ్రమం పెట్టాడు, అయి పెట్టాడు అని ఎంతమంది మోసపోతారో మీకే తెలుసు. మనమేంటి, మాసాస్త్రి ఎంతమంది మోసపోయారో, ఎన్ని రకాల పేపర్లు వేశారో భక్తులు లాంటి వాడు. అందుకే భాగవతం చదివితే ఎవ్వడు మోసపోడు. నేను మోసపోయాను అనుకుంటావు, అతను మోసం చేశాడు అనుకుంటావు. అతను ఎందుకు మోసం చేస్తాడు? నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసపోతూ అతను ఏం చెప్తావేంటి? అందుకే భాగవతం చదవాలి, భాగవతం వినాలి, వెళ్ళిపోయేవారన్నా తెలుసుకోవాలి. భాగవతంలో ఎన్ని ఉంటే అర్థం అలా ఉంటుందండి. భాగవతం అంటే మాటలు కాదు, కృష్ణ లీలలండి. కృష్ణ లీలలు జరిగింది ఎందుకు వస్తుందంటే జ్ఞానం వస్తుంది. అసలు ఎలా బ్రతకాలి, ఏంటి, ఇదంతా భక్తి మార్గం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తాడు. ఎవరు ఈ లోకంలో చూడండి ఎన్ని రకాల మతాలు వచ్చినాయి, ఎవరు
ఇసుక రెండు కుప్పగా పోస్తే చీమలు ఇసుకను తీసుకెళ్తాయి, చక్కెరను తీసుకెళ్తాయి, పంచదాన్ని ఇసుకను అక్కడ పడేసుకోవాలి. నువ్వు కూడా నీతో తిరిగేవాడు చెడ్డవాడైనా కూడా నీవు మంచి భావాలతో వెళ్ళిపోయి వాడిని వదిలేయి, వాడితో మనకు అనవసరం. అలా చీమలాగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు మంచి భావాలు తీసుకోవాలి, చెడ్డ భావాలు వదిలేయాలి. నీతో సాంగత్యం చేసినంత మాత్రమే నువ్వు చెడ్డవాడు కానవసరం లేదు. నీ డ్యూటీ నువ్వు చేసుకోపోవాలని చెప్తున్నాడు. చీమ తన డ్యూటీ దాన్ని చేసుకోబోతాను, ఇసుకను అక్కడ పడేసింది, పంచదాన్ని తీసుకోబోతాను. అందుకే బాతు కూడా బురదలో ఉన్నప్పుడు మునుగుతూ ఉంటుంది. బాత ఎక్కడ మునుగుతుంటే బురద పైన పడిందనుకో రెక్కలు అలా ముగిలించేసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఏమైనా బురద అంటిందా అంటారు. ఆ బాతులాగా బ్రతకమంటున్నాడు, చీమలాగా బ్రతకమంటున్నాడు. ఆయన బగాసురులాగా ఉందనుకున్నాడు. ఇప్పుడు అగాసురవద ఈయన మామూలు కాదు, ఈయన కొండ చిలువ. అది ఎలా పెట్టుకున్నాడు. ఆవులు నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళకి కృష్ణుడు గారు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇందాక ఏం చేశాడు కృష్ణ పరమాత్ముడు? ఈ బకాసురుడు కృష్ణుడిని మింగేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా కృష్ణుడు లేనప్పుడు మరణించుకు జీవోత్సవాలు అయిపోయారు. అందుకోసం కృష్ణుడు బయటకు వచ్చాడు. ఆ కృష్ణుడు కూడా ఇంకెందుకు అనుకుంటే భగవంతుడు వెళ్ళిపోయాడు. నాకెందుకు వీళ్ళు నా మీద ఆర్తి లేనప్పుడు నేనెందుకు వీళ్ళ గురించి పాటుపడాలి? నా మీద ఆర్తి ఉంటే కదా, వీళ్ళకి ప్రేమ ఉంటే కదా. వాళ్ళకి మనకు ఎల్లవేళలా కృష్ణుడు అంటే చాలా ప్రేమ అండి. అంటే కృష్ణుడి గురించి కాదండి, ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసిపోవడం కాదు. మన వాళ్ళు ఎప్పటి నుంచో కనిపెట్టుకున్నారు. ఎలా కూడా బయటకు తెచ్చుకోవాలి మనం. అదే ఇదంతా అంటే వదిలేసిపోవడం కాదు. వాళ్ళు ఎలా కూడా మనం దగ్గర తెచ్చుకోవడం, వాళ్ళని బయట తీసుకోవడమని భగవంతుడు చెబుతూ ఉంటాడు. అగాసురు వద, ఈ అగాసురుడు కొండచులు రూపంలో వస్తాడు రాక్షసుడు. ఒకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఊహం వచ్చింది. రేపటి దినమున మనందరం కలిసి వనభోజనంలోకి పెడతాము. కాబట్టి పిల్లలారా, రేపు పొద్దున మీరందరూ బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని అందులో మీకు ఇష్టమైన మధురమైన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి పెడదాం. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చందులు ఆరగిద్దాము అన్నాడండి. చాలా గొప్ప లీలని. ఈ లీల సామాన్యమైన లీల కదండి. కృష్ణుడు పిల్లలకి ఎంత చెప్తే అంతేనండి. కృష్ణుడు ఏం చెప్తేనే ఇంకా వేరే మాట్లాడదు. వాళ్ళందరికీ పరమ సంతోషం వేసింది. మరునాడు వాళ్ళందరూ వనభోజనాలకి బయలుదేరారు. ముందు ఆవు దూడలు వెళ్తూ ఉన్నాయి, వెనక బలరామ కృష్ణుడు గోపబాలు వెళ్తూ ఉన్నారు. వారు వివిధ రకములైన ఆటలకు సంబంధించిన పద్యములు వేసుకుంటూ హాస్యములకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళిపోయారండి. అక్కడ కోడలో నీళ్ళలో పడి చేపల్లా ఈడేవాళ్ళు అంట వాళ్ళు. ఇవన్నీ మీరు కానీ చూస్తుంటే ఉంటాయండి. ఎక్కడో మన కొండ మీద దిగితే అక్కడ లేలు చేశారంటే అక్కడ పొలం ఉన్నాయని చాలా పొలం అని చెప్తారు. ఆ పొలంలో దగ్గరికి పోతే కూడా పొలంలో ఉన్నాయి. అలా కృష్ణ పరమాత్ముడు ఎక్కడెక్కడ లీలలు చేశాడు, బృందావనం అంతా చేశాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేసాడు. ఆవుల్ని గోవుల్ని పిల్లలందరూ తీసుకోండి. 20-30 కిలోమీటర్లు వెళ్ళేవాడు. ఎవ్వరికి తెలియదు. అందరినీ నీకు తీసుకొచ్చేవాడు. పరమాత్ముడు కాబట్టి క్షణాల్లో వెళ్ళిపోతాడు, క్షణాల్లో తీసుకొస్తాడు. వాళ్ళకి లేవు. సరే, అందరూ కలిసి తల్లులు మంచి ఆభరణాలు పెడితే వాటిని పట్టించుకోకుండా చెట్లు ఎక్కి చెట్లకున్న లేత పళ్ళ గుత్తులు పోసుకుని వాటిని చెవులు పెట్టుకునేవాడు. అందంగా పూలతో కూడిన అడవంతీగలు తెప్పి మెడలు వేసుకునేవాడు. కృష్ణుడు వీళ్ళందరికీ ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అందరూ కృష్ణుడితో ఆడుకునేవారు. కోతులతో సమానంగా చెట్లెక్కేసేవాడు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవండి. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. అందరూ కలిసి ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకతను అక్కడికి వచ్చాడండి. వాని పేరే అగాసురుడు. అగము అనగా పాపము. అతను బకాసురుడి సోదరుడు.
ఇందాక చనిపోయిన బకాసురుడు దొంగ రూపంలో వచ్చిన నా సోదరుడైన బకాసురుడిని కృష్ణుడు సంహరించాడు. గోపబాలులందరికీ ప్రాణ సమానమైన కృష్ణుడు కాబట్టి ఈ కృష్ణుడిని చంపి తినేస్తానని బకాసురుడు రాక్షసుడు. వాడు వచ్చి దారికి అడ్డంగా పడుకున్నాడండి. వాడు కొండ చిలువ రూపంలో పడుకున్నాడు. కొండ చిలువ వెంటాడి వెంటాడి ఏ ప్రాణిని చంపదండి. బాగా గుర్తుపెట్టుకోండి. దానికి ఒక గమ్మత్తైన స్థితి ఉంది. కొండ చిలువ అది పెద్దగా నోరు తెలుసుకుంది. చక్కగా పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. దారిలోనే ఎక్కడ పడుకుంటుంది. లేకపోతే ఒక చుట్టుకుని క్రిందకు ఒక తీగలాగా వేలాడుతుంది. సినిమాలో చూసుకుంటారు చూడండి. హీరో వాళ్ళ పైనుంచి ఆడపడిపోయి కొనసీలో అలా వేలాడుతుంది. దాని పక్క నుంచి వెళుతున్న జంతువును గమక్కన పట్టేస్తుంది. చూడండి, రకరకాల భగవంతుడు సృష్టిలో ఒక్కొక్క రకంగా సృష్టించాడండి. ఆ జంతువు నోట్లో తీసుకుని వారంలో ఉన్న విషం ఆ జంతువుకి బాగా ఎక్కిస్తుంది. ఇంజక్షన్ ఎక్కించినట్టు గింజుకుని ఆ ప్రాణి ప్రాణము వదలపెట్టలేక అప్పుడు నెమ్మదిగా ఆ ప్రాణిని మింగేస్తుంది. చిన్నగా మింగేస్తుందండి కొండ చిలువకు పళ్ళ కోసం నమలడం అనే ప్రక్రియ ఉండదు. కొండ చిలువ అది పట్టిందంటే మృంగివేయడమే. అది ఏ చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దాన్ని అలాగే జీర్ణం చేసుకుంటుంది. అది అలా పడి ఉండి అన్నిటినీ తినేస్తూ ఉంటుంది. దానికి ఎక్కువ కదలకూడదు, కానీ ప్రాణుల్ని మింగేస్తుంది. కొండ చిలువ లోనికి తీసేసి మింగేసినప్పుడు ఆ చుట్టుకునేదంటే పట ఇరిచేస్తుందండి కొండ చిలువ. అందుకే దారిని కొనుక్కోవడం కొండ చిలువలు ఎక్కువ. నోరు చూసుకోవాలంటే మనకి ఏం తెలియదు. ఆ అగాసురుడు అలాగే నోరు చూసుకోవడం. అప్పుడు అగాసురుడనే ఆ కొండ చిలువ మార్గంలో అడ్డంగా పడుకోనుంది. దాని నోటి పై పెద్దవ ఆకాశం ఉన్నట్ట మైదానం పెట్టింది. ఎవరు తెలియదు. వాతావరణం అంటే ఎవరు తెలుసు. క్రింద భూమి మీద పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుగు ఉంది. నోటిలో పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరముల వలె ఉన్నాయి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల లోపల నుండి వేడిగా వస్తుంది. ఇది అంతకముందు తినేసి జీర్ణం కాని ప్రాణులు దాని కడుపులో ఉన్నాయి. అంటే మనం కూడా బాగా తింటాం. దీనికి ఆకలి కాబట్టి ఏదో ఒకటి తింటా ఉంటాం. అది జీర్ణం కాదు, ఇది తింటానే ఉంటాం. అది మనకి ఎక్కడ ఉంటుంది అంటే చెత్తం ఎక్కువపోయి ఉంటుంది. ఇక్కడ బాగా ఆ చెత్తను తొలగించాలంటే చాలా కష్టం అండి. అది రోజు పెరిగిపోయి అది గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ వచ్చేసింది అంటాం చూడండి. అక్కడ ఒక తుర్తిలాగా తయారైపోయి దాంట్లో నుంచి వేడి వస్తూ ఉంటుంది. చూడండి ఎంత చిత్రంగా మనసు ఉంటే మామయ్య ఒకటి. ఈ విధంగా అది జీర్ణం కాక ఆ ప్రాణులు ఇంకా ద్వారా కడుపులో ఉంటాయి. కొన్ని మాంసం ఉంటారు. వాటిని కుళ్ళిపోయిన వాసన వస్తున్నారు దాని నోట్లో నుంచి. కొండ చిలువ నోటి లోపల ఎర్రని మాంసం కనపడుతుంది. ఈ పిల్లలకు అక్కడికి వచ్చేసారు అందరూ. వాళ్ళు దారికి అడ్డంగా పడి ఉన్న దానిని గుర్తించి దానిని కొండ చిలువగా నిర్ధారించుకున్నారు. ఇంతకు పూర్వం ఆ ప్రదేశంలో అతి పెద్ద కొండ చిలువలు వాళ్ళెవరూ చూడలేదు. ఇంత పెద్ద కొండ చిలువలు దాని నోరు ఆకాశములకు భూమిని కలిగి ఉంది. అది సామాన్యమైన దాని వలె లేదు. ఏం చేయాలని వారు వెనక్కి తిరిగి చూశారు. వెనక చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనబడ్డాడు. వీళ్ళు అన్నారు, బకుని చంపిన కృష్ణుడుండంగా మనకు మంచు చింతింపనేటికి రాపుడము దాటి కాకైని కౌటిల్యముతో బకు వెంటను కృష్ణు చేత అనుచు పద్మాక్షు వీక్షించి ఇచ్చుకులై చెవులు వేసి కొంచు అగుచుందువారులై పోగన్. బకాసురుడిని చంపిన కృష్ణ పరమాత్ముడు కృష్ణుడు మన వెనకాల ఉన్నాడు. ఎందు కొండ చిలువ ఉంటే మనకి, ఎన్ని కొండ చిలువలు ఉంటే మనకేంట్రా, భయము మన వెళ్ళిపోవమ్మా అని వారు నవ్వుకుంటూ వారి చిక్కముల పట్టుకోడు. చిక్కములు అంటే దాంట్లో అన్నం ఉంటుందండి. చిక్కాలండి ఆవుల్ని, కోడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ ఆ కొండ చిలువ నోట్లో తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండ చిలువ అగాసురుడు ఒక కృష్ణుడికి మాత్రమే తెలుసు.
ఈ పూర్ణదాసుడు అడ్డగా పోన్నాడు. గోపబాలు అందరూ నేను ఉన్నాననే ఈ గో సంపదతో సహా అగాసురుడి నోటిలోకి వెళ్ళిపోయారు. అది నా కోసమే, ఇంకా దవడలను మీరే వీళ్ళతో పర్లేదండి. కృష్ణుని మింగేయాలంటే ఇప్పుడు వారిని అందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి అని కృష్ణుడు అనుకున్నాడు. ఇలా అనుకుని కృష్ణుడు దాని నోటి దగ్గరికి వెళ్ళేసరికి వీరందరూ దాని కంఠం దగ్గర వెళ్ళిపోయారు. అది నాలుగు చుట్టి తొడుక్కుని వెంగేసింది వీళ్ళందరినీ. వారు కట్టులో వెళ్ళిపోయారు. లోపల అనే విషద్వాలకి వారు మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుడు కూడా మృంగపోయింది. పైన దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్ద స్తంభంలో అయిపోయాడు. బాగా చక్కగా స్తంభంలో అయిపోయాడు. అది నోటిని స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకొని పైకి వచ్చింది స్వామి శిరస్సు. ఆయన తన శరీరము పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే తిరగడం లేదు. గిలగిలగిలా కొట్టుకొని అటు తిరిగి ఇటు తిరిగి తిరుగుడు పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ గిలగిలా కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారందరినీ కృష్ణుడు చూశాడు. వారికి వీళ్ళందరూ గోవులు మొత్తం ఒకటి రెండు కాదని ఆ లక్షల గోవులై సామాన్యుడి అన్ని అగాసురులకు వెళ్ళిపోయి అసుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశములను ప్రకాశిస్తున్న చంద్ర బింబముల కేవలం తన కన్నుల నుండి కారుణ్య దృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళ మీద ప్రసరింపజేశాడంటే ఆయన కారుణ్య అమృత దృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ జీవించాయి. అందరూ ఆ కణచల నోట్లో నుంచి యువతలకు వచ్చేశారు. బయటికి రాగానే వారు ఒక అద్భుతాన్ని చూశారండి. ఆ పాము మన ప్రాణంతో కొట్టుకుంటూ ఉంది. ఇంకా చివరకు దాని ప్రాణం పోయింది. దానిలో నుంచి ఒక దివ్యమైన వెలుగు వెలువడి పైకి లేచి చిన్ని కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయి. ఇప్పుడు చూడండి, ఒకరికి కృష్ణుడు చేత మోక్షం. ఈ రాక్షసులందరికీ మోక్షమేనండి. ఆ భగవంతుడి చేతిలో చనిపోయిన అందరికీ మోక్షమే. ఈ లీలలోనే అంతరార్థం మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు లీల చేశాడు అంటే అగాసురుడు ఒక పాపము రాక్షసుడు. పాపము అనగానేమి? పుణ్యము కానిది పాపము. పుణ్యము కానిదంతా పాపమే. నేను ఏదైతే పుణ్యం కాని చేసుకున్నానో అంత పాపమే. పాపము కానిది పుణ్యము. పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. సత్కర్మలు అంటే మీకు మంచి పనులన్నీ, దుష్కర్మలు అంటే ఇక చెప్పలేము. రావణాసురుడు అంటారు, ఏనాడు ఒక్క మంచి పని చేశారని రావణాసురుడు లిస్టుని ఎక్కడ లేదని ఒక మంచి పని చేశాడు. అన్ని దుష్కర్మలే. అంటే రావణాసురుడిని మనం అనుకోం కదండి. రావణాసురుడు లాగా అని మనం అనుకోవాలి. పుణ్యమైన సత్కర్మం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పుణ్యము సత్కర్మలు చేసుకోమంటే నీకు సుఖం వస్తుంది. అంటే నువ్వు మంచి పనులు చేసుకోమంటే నీకు సుఖం వస్తుంది. ఇది ఒక్కటే దీని అర్థం. అంతేగాని కృష్ణ పరమాత్ముడు 7 కొండల వాడు మనకు సుఖం ఇవ్వడు. నువ్వు ఏ పుణ్యం చేయకుండా నీకు సుఖం ఇవ్వనే ఇవ్వడు. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలా. నీకు ధనం ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎవరికో వారిని పెట్టుంటావు, వచ్చింది అంతే. దాని గురించి మేము బాధపడ్డ ఆయనకు 100 కోట్లు వచ్చిందని. ఏమి లేవు. సినిమా యాక్టర్లు 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు, చచ్చిపోయారు. ఏమన్నా ఉపయోగమా? ఇక్కడ సత్కర్మలు చేయాలా? అది భగవంతుడు చెప్పింది. సత్కర్మం చేయి చెప్తున్నాడు. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్టు చేస్తుంది. పాపకర్మ కొండ చిలువలా నోరు తెరుచుకొని దారిలో పడుకుంటుంది. అంటే ఊరిలోని దారి ఊరిలోన పాపము కాసి ఉన్న కర్మ ఫలము ఎన్నడైనను దొరకకపోదురా. అంటే మనకి కాపు కాసుకొని ఉంటుందండి. మనం చేసుకున్న కర్మ దారిలో కాసుకొని ఉంటుందా, చదువుకొని పట్టుకుంటుంది. ఈ విధంగా కొండ చిలువ కూడా పాపాన్ని అలా పట్టుకొని ఉంటుందండి. పాపకర్మ ఎప్పుడు
తనంత తాను వచ్చి మింగదు. పాపకర్మ మిమ్మలను మింగలేదు. నేను పాపము చేయను అని మీరు అనుకుంటే పాపము మీ చేత చెడ్డ పనిని చేయించలేదు. చేస్తుందని చేయించు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మ మన చేత ఏమి చేయించు. పాపం ఎవరు చేసిందని అయ్యా చేయమయ్యా పాపం అంటే చేయు, దానికి సంబంధం లేదు. అసలు పాపము అంటే ఏంటి? ఒకరిని తిట్టడమే పాపము. అయిపోయినట్టు జీవితం. ఆ గోపాల ప్రభు గారు ఒక మాట అన్నామంటే ఇక అయిపోయినట్టు జీవితం. నమస్కారం చేసుకోవడం గోపాల ప్రభు గారికి. ఎందుకంటే మహానుభావులు కోసం మనకు అనవసరము. భక్తుల్ని ఏమన్నా అన్నామంటే లేనిపోయి కలుగుతాయి. పులిహారం దగ్గర గొడవ, కుక్కుల దగ్గర గొడవ, ఇంటి దగ్గర గొడవ, దేని దగ్గర గొడవ. పోతే పోతే ఆ పులిహారం ఎవరో తినేవయా నీకెందుకు భక్తుల మీద తిరుగుకోవడం తెచ్చుకోవడం? లేనిపోయి పాపము తెచ్చుకోవడమేనండి. మనకు అనవసరం. చెప్పటం ఎంతవరకే, అంతేగాని భక్తుల మీద దూషణ భావం ఉండకూడదు. పులిహారం ఇంట్లో లేకనా మన ఇక్కడికి వచ్చేది, ఏదో కుక్కులు దొరకనా మన ఇక్కడికి వచ్చేది. అదే పాపం అంటే. పాపం అంటే ఏదో కాదండి, దారిలో కాల్చుకోవడం పాపము. ఇది పాపం అంటే. కనుక మనలో మోహం గురించి బయలుదేరుతుంది. మోహం అంటే తెలుసు, కోరిక. ఏదో అప్పటికి ఒక సుఖం అనుకొని పర్వాలేదు చేద్దాం అనుకుంటాం, అదే పాపము. ఈ సుఖం కోసమే, ఈ మోహం కోసమే పాపాలు తీసుకొని ఉంటాం. పాపం చేయని వాడు లేడండి ఈ లోకంలో. మనలో పాపం చేయని వాడు ఎవడో చూపండి. ఎవడో చూడండి, ఎవడో పాపం లేదు చెప్పండి. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాడేనండి. కానీ ఆ పాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే అదే ఈ అవాసురుడు గురించి చెప్తూ ఉన్నాడు. అందుకే భాగవతంలో మొత్తం వస్తాయంటే మన జీవితం అంతా దేంట్లో రాదు మనకి. ఏ విధంగా పాపం పని చేస్తాడు. అందుకని కొండ చిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. అంటే ఒకవారు వెళ్ళినా మనం వెళ్తున్నాం కొండ చిలువ నోట్లోకి. ఆ పాపం పనులు చూసుకొని ఆ దారిలోనే మనల్ని తీసుకెళ్ళిపోతుంది. వెళ్ళిన వారికి పాపకర్మ అంటే ఏమిటో, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి వేదం తెలియాలంటే వేదం తెలియాలి. వేదం అంటే అందులో కర్మలకు సంబంధించిన భాగములను చదవాలి, పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలుడికి అవన్నీ తెలియవు. తెలుసండి, తెలియ వాళ్ళకి ఏం తెలియదు. మాకు కృష్ణుడే అంతే వాళ్ళకి తెలిసింది. మాకు కృష్ణుడు ఉన్నాడు, మాకు ప్రేమ లేదు, ఈ కొండచులో మమ్మల్ని ఏం చేస్తుంది అని వెళ్ళిపోయారు. అది అది చెప్పేది ఇక్కడ అంతా. కనుక పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపబాలుడికి ఏమి తెలియదు, వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో తెలియదు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. పాపకర్మలు చేయాలంటే పాపకర్మలోకి ప్రవేశిస్తే పాపకర్మ చేయన దేవతల పదవులు కూడా ఊడిపోతాయి. ఇంద్రుడు ఎన్నిసార్లు ఊడిపోయాడు చూడండి. అటువంటి పాపకర్మ ఎందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెళుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. వెనక కృష్ణుడు ఉన్నాడు అని కృష్ణ భగవానుడి మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడము పాపమా పుణ్యమా అనేది వారికి తెలియదు. తెలియవలసిన అవసరం లేదు. ఆ పనిని ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనే అమాయకత్వంతో చేశారు. వాళ్ళు పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. ఇక్కడ మళ్ళీ పాప పని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని ఎట్టి పరిస్థితుల్లో మనం అనకూడదు. అయితే అలా చేయడం పాపమా పుణ్యమా అనేది వాళ్ళకి తెలియదు. తెలిసి నీవు పాపం చేస్తే ఆ ఫలితమును నీవే అనుభవించవలసి ఉంటుంది. నేను తెలిసి కూడా పాపం చేస్తున్నానంటే ఖచ్చితంగా అనుభవించవలసిందే. అందుకే శాస్త్రము మరణము పాపం వలన వస్తుందని చెప్తుంది. మరణం దేని వల్ల వస్తుంది? పాపం వల్ల వస్తుంది. అయ్యో ఏ పాపం చేస్తున్నా, అంతలేక చనిపోయినా, ఏ పాపం చేస్తున్నా, అంతలేక చనిపోయినా చూడండి. ఏ పాపం చేశారో మనకు తెలియదు. అది భగవంతుడికి ఒక్కడికే తెలుసండి. ఈ ప్రపంచంలో ఎంతమంది సాధువులు ఉన్నారో, బాబాలు ఉన్నారో, వీళ్ళెవరో చెప్పాలండి. ఎవరు చెప్పలేదు. ఆ భగవంతుడు ఒక్కడే భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ ఆయన చేతుల్లోనే ఉంటే ఆయన నడిపించేది. ఆయన ఒక్కడే చెప్తాడు.
శాస్త్రము మరణం వస్తుంది, పాపం వస్తుందని చెప్తుంది. పాపమే మరణము ఇస్తుంది. చేసిన పాపం భయంకరమైనదైతే అకాల మృత్యు ఇవ్వబడుతుంది. అకాల మృత్యు ఇవ్వబడుతుంది. ఎంత మందో వెళ్ళిపోతున్నారు స్కూటర్ల మీద, లారీల మీద, కార్ల మీద, రకరకాలుగా చనిపోతున్నారు. ఇదంతా మన చేతిలో ఉంది. శ్రీనివాసుడి దగ్గరికి పోతా, కృష్ణుడి దగ్గరికి పోతా కూడా చనిపోతున్నారు. మనం ఏం చేస్తాం? దానికి ఏ పాపంతో నాకే తెలుసు. ఈ విధంగా పుణ్యం చేసిన వాడికి కూడా మృత్యు వస్తుంది. పుణ్యం చేసిన వాడికి కూడా మృత్యు వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, పుణ్య నదీ స్నానం చేసినప్పుడు అనాయాస సేవ మరణం వస్తుంది. కాబట్టి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఈ రెండింటినే అడగాలి భగవంతుని. ఏమడగాలి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. చేసిన పాపములకు అనుభవంలోకి ఈశ్వరుడు వృద్ధాప్యములను తెస్తాడు. చేసిన పాపాన్ని వయసులో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు. వృద్ధాప్యం వచ్చినప్పుడు తెలుస్తుందండి. మంచంలో పడ్డప్పుడు తెలుస్తుంది. మహా నటులు కూడా వయసులో ఎగిరారు, తెర మీద బ్రహ్మాండంగా ఎగిరారు, నాకేంటన్నారు, పూలదం లేచారు, నడుస్తుంటే పూలు లారీ మోసారు. చనిపోయేటప్పుడు ఎలా చనిపోయారు చూడండి. అందుకోసం ఇదే చెప్తున్నాడు. చేసిన పాపం ముసల వయసులో వస్తుందని చెప్తున్నాడు. కావున అప్పటికి నావారు అనుకున్నవారు నావారు కాదని మనిషి తెలుసుకుని మలమూత్రములు విసర్జించలేక మంచాన్ని పడి ఉంటే అప్పుడు తాను చేసిన పాప ఫలితం అప్పుడు తెలుస్తుంది. ఎవరైనా చనిపోకపో, ఎవరైనా చనిపోవాల్సిందే. ప్రతి జీవికి మరణం సత్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాప పుణ్యములు మృత్యు సమయములందు తెలుస్తాయి అని పెద్దలు అంటారు. అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా ప్రాణములు వదిలిపెట్టాడంటే అది అతని పుణ్య ఫలితమే. అటువంటి వారు పెద్ద విజ్ఞానులై, ప్రాజ్ఞులై, మేధావులై ఉన్న అవసరం లేదు. అటువంటి వారికి పెద్దగా పాండిత్యం అవసరం లేదు. కానీ వారు ఎప్పుడు ఎవరి పట్ల ద్రోహ బుద్ధి లేకుండా ఉంటారు. అందుకే గరళకంఠుడిలాగా ఉంటాడు. ఆయన మనసు పరమేశ్వరుడు లాంటిదయా. ఆయన మనసులో ఏముంటుందయా? మనసు చాలా మంచిదయా, తెల్లగా ఉంటుందయా మనసు. ఇప్పుడు కడిగేసుకుంటుంటుందా? ఏముంటుందా అన్నారు. అది పరమ పుణ్యశ్రీలుడై ఎప్పుడు ఒకరి మంచిని కోరుకుంటూ ఉన్నారు. చేయాల్సింది ఒకరి మంచిని కోరుకోవడమే. మనలో చాలా మంది ఎవరన్నా చెడ్డగన్నా కూడా ఆయన బాగుపడితే చాలు అని మనకేమన్నా అంతా భగవతత్వమే. ఏమైనా ఉండేదా బాగుండేది అనే తత్వం రావాలంటే భాగవతం వినాలి, కృష్ణ లీలను వినాలి. లేకపోతే రాదండి. నాకు రాదు, ఎవరికి రాదు. అది రోజు అభ్యాసం చేయాలి. అర్జునుడు అంటాడు, నాకు మనసు నిలవలేదు కృష్ణ అంటాడు. అభ్యాస యోగాభ్యాసం చేత మనసు సాధించవచ్చు. అది నిలవదు. అది సామాన్యమైనది కాదు. పారిపోతూ ఉంటుందని వదిలేసి దాన్ని పట్టక రావాలంటే అభ్యాసం చేయాలి. అభ్యాస యోగాభ్యాసం అంటే మననం చేస్తూ ఉండాలి. ఆ మననంలో మనసు నిలబడిపోతుంది. లేకపోతే నిలబడదండి. చదువు కూడా రమ్మనే రాదు. వేరే కూర్చోంటాడు, ఎక్కడో మనసు వెళ్ళిపోతుంది. అభ్యాసం లేనిదే ఏది రాదు. అందుకే టీచర్ అభ్యాసం చేయాలంటే 10 సార్లు రాయమంది. అటువంటి వాడిని ఈశ్వరుడు ఎంతో అనాయాసమైన మరణం నుంచి ఎంతో జాగ్రత్తగా విడదీసి చక్కగా ఊర్ధ్వలోకములకి పంపించేస్తాడు. బ్రతికి ఉన్న నాళ్ళు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండగల స్థితిని, మరొకరికి పెట్టగలిగిన స్థితిని కలిగిస్తాడు ఆ భగవంతుడు. అటువంటి వాడికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి కోట్లు అవసరం లేదండి. గరిటి పట్టి పెట్టామంటే మళ్ళీ 2 అరటి పట్టి చేస్తాం. నీకు పెట్టడమే నీ పల్లా ఉందనుకో, ఆనందంగా ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెట్టాలి. గోమాత పెట్టామనుకో, అంతకంటే ఆనందం ఎత్తుక్కొని పెట్టాలండి. గోమాత దగ్గరికి వెళ్ళి ఆదివారమైన ఒక్క రోజైనా ఎత్తుక్కొని పోయి పెట్టాలి. ఎందుకంటే నువ్వు పాపకర్మాలు చేసుకోకుండా గోమాత దగ్గరికి వెళ్ళామా, నాకు తెలిసి తెలివి చేస్తున్నాను, ఇంకా చేయడం పాపం, నువ్వు రక్షించే బాధ్యత నీది అని 33 కోట్ల దేవతలు ఉంటారు. ఈ విధంగా మనకు పెట్టగలిగిన స్థితి కలిగిస్తారు.
చేస్తారు. అటువంటి వారికి లక్ష్మీ సంపద వస్తుంది. మనకు కలిగిన సంపదలో కొంత దానం చేస్తున్న కొలది మన సంపద పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు సపోర్ట్ అవసరం లేదండి. ఎప్పుడు అప్పుడు శరీరం వెళ్ళిపోయి తీరాలి. పుణ్యశీలి శరీరం వెళ్ళిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోతాడు. అనాయాసైన మరణం, వినాదైన్యైన జీవితం, ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవర్తించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేస్తున్నాడని అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని భగవంతుని ముందు అంగీకరించి ఆ తప్పులకు భగవంతుని క్షమాపణ అడగాలి. తప్పు చేసి అది ఎవ్వరికీ తెలియదని అనుకోవడం పొరపాటు. ఈశ్వరుడు సర్వాంతర్యామి అక్షరమాత్ముడు. మనం చేసిన తప్పును ఈశ్వరునికి చెప్పి క్షమాపణ వేడుకుంటే మరలా ఈ తప్పును చేయలేము. అప్పుడు తప్పులు చేయడం అనేది ఉండదు. దీనికి ముందు భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడనే భయం మన మనసులో ఉండిపోయాలి. భగవంతుడు ఉండబట్టే నాకు ఈ జ్ఞాపకం ఉంది, ఈ జ్ఞప్తి ఉంది. నేను, నా పేరు, మా అమ్మ, మా నాన్న, ఈ బంధువులు, ఈ భక్తులు అందరూ ఉన్నారని భగవంతుడు లేనిపోయి మరుక్షణం వెళ్ళిపోయినట్టు. మళ్ళీ దేహం తయారు చేసుకోవాలి. దేహం తయారు చేసుకుంటే అప్పుడు మళ్ళీ మనకి ఉనికి వస్తుంది. అంతవరకు మనం నిశ్శబ్దంగా ఉంటాం. భగవంతుడికి అన్నీ తెలుసు. మళ్ళీ ఈ జీవితం అంతా భగవంతుడు తీసుకొస్తుంటాడు. ఈ పాపాలని శరీరానికి సంబంధం లేదండి. ఇది పాపం చేయకండి, మనస్సు చేపిస్తుంది పాపం అంతా. దానిని పట్టుకోవద్దునా, అదే అన్నిటికీ మూలం. దానికోసం నాకు ఎక్కడికో అగాసురవర ఘట్టంలో గోపబాలుడు ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమోత్కృష్టమైన కథ. ఇది మనందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజు భగవంతుని యొక్క పూనికని పెంచి ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించగల స్థితి ఆవిష్కరిస్తుందండి. అందుకే అనాయాస మరణం. ఎవరండి? పూరి జగన్నాథ్ అనాయాస మరణంగా వెళ్ళిపోయాడు. ఆయన గోశాలలో, గో సంరక్షణలో హరే కృష్ణ అంటూ వెళ్ళిపోయాడు. అది అనాయాస మరణం. ఎంత ఆనందం అండి. ఈ విధంగా ఏం చెప్పాడు? నాకు వెనక కృష్ణుడు ఉన్నాడు, నాకు భయం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఈ పాపం పుణ్యం నాకు తెలియదు, కృష్ణుడు ఉన్నాడు అని వెళ్ళిపోయారు. మనకి కృష్ణుడు ఉన్నాడు, నేను పాపం చేయను. ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, 7 కొండల వాడు అక్కడ లేడు, ఇక్కడ నుండి చూసుకున్నాడు. మనం అనుకుంటాం అక్కడ నుండి చూసుకున్నాడని. ఇక్కడ ఉన్నాడండి భగవంతుడు. ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నాను. మేమందరం ఉండగలిగాం, లేకపోతే ఉండగలిగాం. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 हे राधा कृष्ण गोविंद की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधु गोविंद की, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ భూదేవి ఆదివర స్వామి గోవింద గోవింద. శ్రీ రుక్మిణి పాండురంగ విఠల్ గోవింద గోవింద. రోజు 8 గంటలకే రోజండి. టైం మారిపోయింది. ఇక్కడ వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి కాబట్టి అగాసురవదండి. జనుకున్నాడు అగాసురుడు, ఆవుడు వెళ్ళిపోతున్నాడు అగాసురుడు. అంటే నా వెనక కృష్ణుడు ఉన్నాడు. అదో వెనక పొంగల్ సంహరించిన తర్వాత ఉన్నాడు కనుక నాకు భయం ఏంటి అని అనుకున్నావు అనుకో, నీకు భయమే. అదే కృష్ణుడు చెప్పి నేనున్నానని గుర్తించుకో, నీకు భయమే లేదంటున్నాడు భగవంతుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని పఠించండి, ఆనందించండి, ధరించండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒకసారి గోవింద అంటే చాలండి. 7 కొండల నుంచి కృష్ణ పరమాత్ముడు పరిగెడతాడు. ఎవరి కోసం పరిగెడతాడండి? బిడ్డ ఆత్మనాదంతో పిలిస్తే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తాల. భగవంతుడు అంతకంటే తొందరగా పరిగెడతారు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. రేపు చాలా ముఖ్యమైన రకం
చెప్తాను. చాలా అందమైన రేపు గడతాం